హిందూ పురాణాల ప్రకారం ఒక వ్యక్తి భూమి మీద తాను చేసే కర్మలను బట్టి స్వర్గానికి లేదా నరకానికి వెళ్లాలనేది నిర్ణయించబడుతుంది. ఈ నేపథ్యంలో గరుడ పురాణంలో ప్రతి ఒక్కరి వృత్తాంతం గురించి వివరించబడింది. మనలోని ఆత్మ అమర్త్యమైనదని గీతలో కూడా పేర్కొనబడింది. ఒక వ్యక్తి తమ దుస్తులు మార్చుకున్నట్టే ఆత్మ కూడా శరీరాన్ని మారుస్తూ ఉంటుంది. మనం ఈ జన్మలో చేసిన పాపాలు పుణ్యాలు ఆధారంగానే మరుసటి జన్మలో ఏదో ఒక రూపంలో జన్మించగలమని గరుడ పురాణంలో వివరించబడింది. ఈ సందర్భంగా మరణానంతరం వచ్చే జన్మలో మీరేమవుతారు, ఎలా పుడతారనే ఆసక్తికరమైన విశేషాలను ఇప్పుడే తెలుసుకోండి. ఈ జన్మలో ఎవరైతే మహిళలను ఇబ్బందులకు గురిచేస్తారో, వారిని దోపిడీ చేయడం వంటివి చేస్తారో, వారు వచ్చే జన్మలో భయంకరమైన రోగాల బారిన పడతారు. మరోవైపు వివాహేతర సంబంధాలు కలిగిన వారు తదుపరి జన్మలో నపుంసకులుగా పుడతారు. గురువు భార్యలతో అసభ్యంగా ప్రవర్తించే వారు కుష్ఠురోగాల బారిన పడతారు. ప్రస్తుత కలియుగంలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక సందర్భంలో మోసం చేస్తూనే ఉన్నారు. కొందరైతే అదే పనిగా మోసం చేస్తున్నారు. ఇలా మోసం చేసేవారు వచ్చే జన్మలో గుడ్లగూబలుగా పుడతారని గరుడ పురాణంలో వివరించబడింది. తప్పుడు సాక్ష్యాలు చెప్పేవారు రెండో జన్మలో అంధుడి, గుడ్డివాడుగా పుడతారు. గరుడ పురాణం ప్రకారం జంతువులను హింసించేవారు లేదా వాటిని వేటాడటం వంటివి చేస్తూ హింసను కొనసాగిస్తూ కుటుంబాన్ని పోషించే వ్యక్తులు తదుపరి జన్మలో కసాయిల చేతిలో మేకగా జన్మిస్తాడు. గురువులను అవమానిస్తే దేవుడిని అవమానించినట్టేనని గరుడ పురాణంలో వివరించబడింది. ఇలా చేసిన వారు నేరుగా నరకానికి వెళ్తారు. అంతేకాదు, గురువుతో అసభ్యంగా ప్రవర్తించిన శిష్యులు వచ్చే జన్మలో నీరులేని అడవిలో పుడతారు. వైతరణి నరకం. గరుడ పురాణం ప్రకారం మరణం తర్వాత ఆత్మ గమ్యాన్ని చేరుకోవడానికి ఈ నదిని దాటాలి. కానీ ఇది సాధారణ నది కాదు, గంగా నది ఉగ్రరూపంగా పరిగణించబడుతుంది. ఇందులో విసర్జన, చనిపోయిన కీటకాలు, పాములు, మాంసం మరియు అగ్ని జ్వాలలు ఉంటాయి. ఈ నది రంగు ఎరుపు. జీవితంలో చాలా పాపాలు చేసిన వారి ఆత్మలు ఈ నది గుండా వెళ్ళాలి.